నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో ఈనో ప్యాకెట్ల లొల్లి నడుస్తూ ఉంది. ఎవరు తెచ్చింది లొల్లి, ఎందుకోసం తెచ్చిండ్రంటే మొన్న రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు, దావోస్ పోయిండు కదా. అక్కడ దాదాపు 1,78,000 కోట్లను తెచ్చిన నేను పెట్టుబడులను మన తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పి గొప్ప చాటి చెప్తున్నారు. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సోషల్ మీడియా కార్యకర్తలు కానీ అంతా ఇంకా ఒక బ్యాచ్ తయారయ్యి ఇంకో ఈనో ప్యాకెట్లు పంపండి, బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకుంటలేదు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ నడుస్తుంది. 6 గ్యారెంటీలు అమలైపోయినాయి. తులం బంగారం తీసుకున్నారు మహిళలందరూ. ఇంకా ఈనో ప్యాకెట్లు పంపండి, వాళ్ళకి జీర్ణించుకుంటలేదు. గత 10 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు కూడా కనీసం రైతు బంధు వేయలేదు. రైతులకు ఈనో ప్యాకెట్లు పంపండి, వాళ్ళకు జీర్ణించుకుంటలేరు. ఇప్పుడు మేము రైతు బంధు చెప్పకుండా వేసినాం, చెప్పినట్ల 15,000 వేసినాం. దళిత బంధు ఇచ్చినాం అందరికీ, ఈనో ప్యాకెట్లు పంపండి అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 9,950 మొదటి నుంచి గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి 1,78,950 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని మంచిది తెచ్చిండ్రు, ఇన్వెస్ట్మెంట్ తెచ్చిండ్రు. కానీ వాళ్ళ గురువు ఏమంటున్నాడు చూడు, ఇదే దావోస్కు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురువు ఏది మన రేవంత్ సార్ వాళ్ళ గురువు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు, తెలంగాణ రాష్ట్ర కనీసం మనం జీర్ణించుకుంటారు. దావోస్ అంటే ఒక మిత్ ఉంది అందరికి. ఎన్ని ఎంఓయూలు చేశారు, ఎంత డబ్బులు వచ్చాయి, ఇది ఒక మిత్. ఇది అంటే ఇన్ ది సెన్స్ ఇక్కడుండే ఎంఓయూలు అక్కడ పోయి చేసుకోవాల్సిన పని లేదు. దావోస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్. ప్రపంచంలో 4 రోజులు ప్రపంచం అంతా అక్కడికి వస్తారు. అది పరిస్థితి. అయితే ప్రపంచంలో ఉన్న ఆర్థికవేత్తలంతా, ప్రపంచంలో ఉన్న వ్యాపారస్తులంతా, ప్రపంచంలో ఉన్న కంపెనీలు అన్నీ అక్కడ వచ్చి మీట్ అయితే ఒక 4 రోజులు పర్యటన ఉంటుంది. ఇంకా పెద్దగా ఏదైతే పొడిచినాం చేసినామని చెప్పి చెప్పుకోనికి ఏం లేదు పెద్దగా అని చెప్పి ఏది వాళ్ళ గురువు చెప్తా ఉన్నాడు. ఇక మన ఏది మన యువ నాయకుడు జీర్ణించుకోలేక ఒక కడుపుమంటతోటి దీనిపైన విషం చిమ్మే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు. అదే విధంగా ఎవరు చేస్తున్నారు విషయం, ఏం విషయం చెబుతున్నారు? నువ్వు ఇచ్చిన ఏది రైతు బంధుని ఆపుతున్నారా, లేకపోతే మీ రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏది దళిత బంధుని ఆపుతున్నారా, మీరు ఇచ్చిన తులం బంగారాన్ని ఆపుతున్నారా? ఏం విషయం చెబుతున్నారు? అసలు కనీసం బీఆర్ఎస్ పార్టీ అంటే ఆ పార్టీకి సంబంధించి నాయకులు ఏమంటున్నారంటే, లేదా బీజేపీ పార్టీ కావచ్చు, ఈ పార్టీలకు సంబంధించిన నాయకులు ఏమంటారంటే, అంటే బీజేపీని కలిపితే మళ్ళీ ఇప్పుడు నిన్న చెప్పే కదా బండి సంజయ్, బీజేపీ కాంగ్రెస్ 2 ఒకటే, అంతా మీరంతా పొరపాడుతున్నారు, మేమంతా ఒకటే ఉంటాం అని చెప్పింది కదా. కాబట్టి ఇప్పుడు మాకు యాంటీగా మాట్లాడేది, మమ్మల్ని ప్రశ్నించేది, కాంగ్రెస్ పార్టీని ఏది దించేది, అందరి ముందు ఏది మోకరిల్లా చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్ చేస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అని చెప్పి పెద్ద హోర్డింగ్లు వేసారు. ఈనో ప్యాకెట్లు పంపాలి. ఇప్పుడు ఎవరు పంపారు ఈనో ప్యాకెట్? ఎవరికి పంపాలి ఈనో ప్యాకెట్? పక్క రాష్ట్ర సీఎంలు కూడా చెప్తా ఉన్నారు. ఎవరు మన రేవంత్ సార్ గురువు చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికి పంపాలి ఈనో ప్యాకెట్? ఎవరు పంపుతావు సార్ ఇప్పుడు అన్న? సో ఒకసారి ఈ హోర్డింగ్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో పెట్టుబడులు చూసి కడుపు మంటనంట, వాడండి ఈనో ఆన్ కడుపు మంట గాన్ అంట. ఇట్లా ఇగో కేసీఆర్ బయటకు కూడా రాక చాలా రోజులు అవుతుందా? కేసీఆర్ వస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, రైతులు, మీరు 6 గ్యారెంటీల్లో ఇస్తామని చెప్తే మోసపోయిన జనాలందరూ వచ్చి మీ ఇండ్ల ముందర వచ్చి కూర్చునేటోళ్ళు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇండ్ల ముందర వచ్చి కూర్చునేటోళ్ళు. ఇంకా అంటే కార్యకర్తలు అంటే పాపం కార్యకర్తలకు ఏం తెలియదు. కార్యకర్తలు వాస్తవంగా చెప్పాలంటే అన్యాయానికి గురవుతున్నారు. ఇక్కడ ఎట్లా అన్యాయానికి గురవుతున్నారు, ఎవరు ఆ అన్యాయం చేసేటోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి జెండా మోసిన వాళ్ళని, కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్తాను మీకు త్వరలో. కానీ ఇప్పుడు ఈ ఈనో ప్యాకెట్ ఎవరు పంపాలి, ఈనో ప్యాకెట్ని ఎవరికి పంపించారు అనేది ప్రజలు కామెంట్ చేయాలి మీరందరూ. ఇంకా చూసారు కదా, ఎవరు మన రేవంత్ అన్న గురువే మాట్లాడాడు, చంద్రబాబు ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడాడు. సబ్స్క్రైబ్ తెలంగాణ పబ్లిక్ టీవీ.